బాయ్ మా. ఏంటి వేలు పోసుకున్నావు? ఆ బైక్ తీసుకెళ్ళవే. వద్దమ్మా, ఇది నాకు అస్సలు కలిసి రాలేదు. ప్లీజ్ నేను బస్సులో వెళ్తానే. మొగుడు పోయిన విడోలా ఉంది. ఆ కలర్ వద్దంటే విన్నావా? పోమ్మా, బాయ్. నిన్న జరిగిన దాంట్లో మీ తప్పున్నా మీ మీద నేను చేయి చేసుకుని ఉండకూడదు. సారీ. ఈ సారీతో మీ ఈగో సాటిస్ఫై అయింది అనుకుంటాను. చచ్చా, ఈగో ప్రాబ్లం ఏమీ లేదండి, అంత హార్ట్ ప్రాబ్లమే. నేను మీరు రైసర్ కొడితే అప్పటి నుంచి లెఫ్ట్ సైడ్ లాగేస్తుందండి. కొంచెం దాని సంగతి చూస్తారా ప్లీజ్? హలో, సారీ చెప్పాగా, ఎందుకు ఎదురెదురు పడుతున్నావు? అంటే వెనక పడితే వెంట పడుతున్నావు అంటారని. నువ్వు వెంట పడ్డా ఎదురుపడ్డా నీ ఉద్దేశం నాకు అర్థమైంది. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు. నా నిశ్చితార్థానికి ఆల్రెడీ మా నాన్న 10 లక్షలు ఖర్చు పెట్టాడు. అవ్వా, నిశ్చితార్థానికి 10 లక్షలా? మీరు అనండి, రూపాయి కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటా. కావాలంటే ఎదురు కట్నం కూడా ఇస్తా. చూడు, నీకు ముందే చెప్పాను, నాకు ఆల్రెడీ సగం పెళ్ళి అయిపోయింది. నేను నాకు పరిగెత్తే ఓపిక లేకపోతే మన ఇద్దరు పూర్తిగా పెళ్ళి అయిపోయింది కదా. సరే, ఓ పని చేద్దాం, నీకు పెళ్ళే లోపల నేను ట్రై చేసుకోవచ్చా? షష్టి పూర్తి వరకు ట్రై చేసినా నీ వల్ల కాదు. మరీ ఫస్ట్ సిట్టింగ్లో అంటే నీకు ఇబ్బందిలే, 2-3 సిట్టింగ్లు వేస్తే నీకు క్లారిటీ వచ్చేస్తుంది. హలో, దిస్ ఇస్ సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం. ఇతనే సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం. సాఫ్ట్వేర్ రంగానికి పితామహుడని ఫీలింగ్ వీడికి. అత్తగారిని డామినేట్ చేయడం, పిల్లంతా కాపురం చేయడం ఇతని హాబీస్. 24 గంటలు అదే యావలో ఉండే సుబ్రహ్మణ్యానికి 24 ఏళ్ల కుర్రాడు అడ్డుపడ్డాడు. ఏ పనిలో అయినా ఫ్లోలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తే ఎంత కోపం వస్తుందో మన సుబ్రహ్మణ్యం చూస్తే తెలుస్తుంది. తప్పుగా మాట్లాడాలి, అక్కతో మాట్లాడాలి. అక్కతో నీకు పని ఏంట్రా? అదే రేపు లక్ష్మి ప్రోగ్రామ్ ఏంటో తెలుసుకుందామని. అరే, నీకు మీ అక్క ప్రొడక్షన్ మేనేజర్ లా కనబడుతున్నారా ప్రోగ్రామ్ చెప్పడానికి? అరే, నాకు డౌట్ రా, నువ్వు దాని ప్రేమిస్తున్నావు, దీని ప్రేమిస్తున్నావు? బా. బాయట్రా, బా ఇంపార్టెంట్. ఒక్క నిమిషం బా, అక్కతో మాట్లాడుస్తా. బా, ప్లీజ్ బా. ఏమండి? బా, దాని లైన్ లో పెట్టాలి, దీని లైన్ లో పెట్టాలి అన్న పిల్ల మనకి తిరిగా అనుకో. రేయ్, సాఫ్ట్ గా ఉన్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోకు, లోపల హార్డ్వేర్ అలానే ఉంది. అది కానీ బయటకు తీసానుకో రచ్చే బట్టే బస్. నికల్పే ఓరా, నువ్వేంటే గౌరేసుకున్నావు? దండ పెడతా రా. నేను కాల్ చేస్తాను, వెళ్ళు. పవిత్ర, ఏంటే సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం గారు సాఫ్ట్వేర్ కాదు హార్డ్వేర్ అంటారేంటి? అబ్బా, సాఫ్ట్వేర్ అని ఏదో మాట వరుసగా అన్నారు. నువ్వు వెళ్ళి పడుకో. పెటకారంగానా? వదినా. ఈవిడే సుబ్రహ్మణ్యం అత్త, సంగమిత్ర అమ్మ, గంగమిత్ర. శివుడి గుళ్ళో నెందున్నట్టే ప్రతి ఇంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ముందు జిల్లా కలెక్టర్ కూడా గల్లీ క్రికెటర్లా ఫీల్ అయ్యే గంగమిత్ర సాఫ్ట్వేర్ ఏజెంట్స్ని బిల్గేట్స్ అన్నయ్య గారు, నాదెండ్ల తమ్ముడు గారు, ప్రేమ్జీ బాబాయ్ గారు అని వరసలు కలిపేసుకుని మరి అల్లుడిని అందరం ఎక్కించి బతికేస్తుంది. పాపం పిచ్చిది. కొంచెం తిని వెళ్ళండి. అయినా సండే కూడా ఆఫీస్ ఏంటండి? సండే కదా అని చెప్పేసి అండర్వేర్ కూడా మానేస్తామా? అండర్వేర్ అయినా సాఫ్ట్వేర్ అయినా సండే రెండు ఉంటాయి. అది కాదండి. తల తినకు, సాయంత్రం తలకాయ కూర తీసుకొస్తాను, మామిడికాయ ముక్కలు వేసుకుని వండుకు తిను, ఓకే? పాపా. ఏమండి? ఏంటి మీ అమ్మ ఫేస్బుక్ స్టిల్ స్టేటస్ ఏంటి? 666 సరి ఆఫీస్కి వెళ్తున్నా సుబ్రహ్మణ్యం గారు. సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం యాడ్ చేసుకుని, ఓకే? దట్స్ బెటర్. చూడండి అత్తయ్య, మొన్న నాకు జాండీస్ వచ్చినప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే పెద్ద అప్లాజ్ రాలా. జాండీస్ వచ్చినప్పుడు అప్లోడ్ చేయడమే తప్ప అనుకుంటే అప్లాజ్ ఒకటా దరిద్రుడు. నా పోస్ట్ కి మినిమం 1000 లైక్స్ ఉండాలి, మాక్సిమం 100 షేర్స్ ఉండాలి. కొంచెం ప్లీజ్ అది మెయింటైన్ చేయండి. 1 CR పోయినా పర్వాలేదు, PR మాత్రం బాగుండాలి. అలాగే సుబ్రహ్మణ్యం గారు. సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం గారు, అది మర్చిపోకండి. డ్రైవర్, లెట్స్ గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్ మ్యాన్. సార్, ఏంటి సుబ్రహ్మణ్యం బేటా, మాకి షాప్కి మీకి చేతికి మటన్ కొట్టాకుంటే ఈ చుట్టుపక్కల ప్రజలు మటన్ ముట్టారు. సండే కూడా ఇంత లేట్ అయితే ఎలా? మీకి మేకల్ని కొట్టికి కవర్ చేసుకుని వచ్చేసరికి నాకి తలకి ప్రాణం తోకకి వచ్చింది. మీ తోకని పక్కకి జరిపితే మేకల్ని కొట్టుకుంటుంది. జరగండి. మై డియర్ మీట్ లవర్స్, కావాల్సిన వాళ్ళంతా పక్కొచ్చేయండి అమ్మా. మగాడివి నీకెందుకురా, వెళ్ళబా. వినాశకారి విపరీత బుద్ధి ఎన్నమ్మా? 2. సూపర్, కుమ్మేద్దాం. कुछ पटेटवा इसकी सेठ जी आपकी 2 शालती इसको ఇచ్చేయి, నాది ఇప్పుడే వస్తుంది. ఏంటి బేటా, ఇప్పుడే వచ్చినావు అప్పుడే వెళ్ళిపోతున్నావు?
పైరసీ చేస్తుంది, అది లీగల్ ఉంది, ఇచ్చేయండి. మీకి కాయలకి కాదు, మీకి తలకాయలు తీస్తుంది, మీకి అత్తకి చూపిద్దామని. ఏయ్, మీరు నన్ను సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం అనుకుంటుంది. నై నాకే మటన్ కి మస్తాన్. అక్కడ గడ్డం లేదు, ఇక్కడ గడ్డం ఉంది, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇటు ఇచ్చేయండి. సార్ మీది యాక్టింగ్ చాలా బాగుంది, కానీ సులభ కాంప్లెక్స్ లోనే యావరేజ్ గా ఉంది. చూస్తారా? మొత్తం చూసావా? లేదు, మొత్తం తీసేసా. నీకు దండ పెడతారా బాబు? ఏదో రిసెషన్ లో జాబ్ పోతే కొట్టుకుంటూ బతికిస్తున్నా. ఈ విషయం కానీ మా అత్తకు తెలుస్తుందనుకో, ఈ వీడియోకి నా ఫోటో కలిపి దండ పడిపోద్ది. ప్లీజ్ రా బాబార్ది, ఇచ్చారా? నీకు దండ వదులు, పెడతారా? కంగారు పడద్దు బావా. దీనివల్ల ప్రస్తుతానికి వచ్చే నష్టం ఏమీ లేదు, నా దగ్గర సేఫ్ గా ఉంటది. మరి నాకు శాప విముక్తి ఎప్పుడు స్వామి? లోక కళ్యాణం జరగగానే, అనగా నాకు లక్ష్మి పెళ్లి జరగగానే. ఛీ, నీ ఫాదర్ ఈ జన్మకు జరగదు. నోడిదెల నేను ప్రయత్నిస్తా, నువ్వు సహకరించు. పని అయిపోయాక ఇద్దరు కలిసి రూమ్ వేసుకుని దసపాలలో బాగా డ్రిల్ చేద్దాం. ఓకేవా? బాయ్. మాడిపోతుంది చూసుకోమ్మా. నానమ్మా ఉమ్, హెల్ప్ అడగాల చేయాలా? అడిగిన వాళ్ళకి చెయ్యాలి నాన్న. అయితే నాకు ఒక గ్లాస్ వాటర్ ఇస్తావా? నీకు అమ్మా, అమ్మమ్మ లెటర్ రాసింది. ఫోన్లున్నా కూడా ఈ లెటర్స్ ఏంటో. ఏంటంట? ఉభయ కుశలోపరి అమ్మ అల్లుడు గారు ధ్వజస్తంభం నిలబెట్టే ముహూర్తం మాట్లాడడానికి మనూరు వస్తానన్నారు. ఉమ్, ఇప్పుడు వద్దని చెప్పు. నిన్నే ఆనంది వాళ్ళ అమ్మ పోయింది. ఊరంతా బాధలో ఉంది. ముహూర్తం పెట్టే శర్మగారి భార్య కూడా పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. 2 రోజుల్లో ఊరంతా తేరుకున్నాక చెప్తాను రావచ్చా లేదా అని. ఇంతే సంగతులు. అత్తయ్య ఉమ్. మీ ఊర్లో ఒక్కరు పోతే ఊరంతా అలా అయిపోతారా? మా ఊళ్ళో కాదమ్మా, టీవీ సీరియల్ చిన్నారి పెళ్లి కూతురు ఉంది కదా, అందులో ఆనంది వాళ్ళ అమ్మగారు పోయింది. అది వీళ్ళ గోల. వదినా, అన్నయ్య ఫోన్ బిల్ వచ్చింది, ఇక్కడే అలాగే. పెడుతున్నాను. నాన్నకి ఏదో లెటర్ వచ్చింది. ఏంటి ఆఫీస్ వర్క్ అయిపోయినా ఎంత సిన్సియర్గా వర్క్ చేస్తున్నావు? సిన్సియర్గా వర్క్ చేయడం కాదే, సీరియస్గా థింక్ చేస్తున్నా. ఏమైంది? మా ఫ్యామిలీ గురించి నీకు తెలుసు కదా. తెలియకపోవడం ఏంటి? హమ్ ఆప్కే కౌన్ ఫ్యామిలీ కదా మీది. జోకులు కాదు పవిత్ర, సీరియస్ మ్యాటర్ ఇది. ఐఎమ్ సారీ, చెప్పు. ఎవరెవరికి మధ్య ఏ సీక్రెట్లు ఉండవు, కానీ ఈరోజు ఒక సీక్రెట్ బయటికి వచ్చింది. నేను నమ్మలేకపోయాను, కానీ ఇది నిజం. ఏంటి ఆ సీక్రెట్? మా నాన్నకు ఒక లవర్ ఉంది. హే, మీ నాన్నక? అంటే నీకు పెన్నుందా? చిచ్చి, లవ్ మ్యాటర్ మొత్తం పెళ్లికి ముందే, ఇప్పుడు కాదు. నిన్న మా నాన్నకి ఒక లెటర్ వచ్చింది. పొరపాటున నేను ఆ లెటర్ చదివి షాక్ అయ్యాను. లెటర్లో ఉంది నిజమో కాదో అని తెలుసుకోవడానికి నాన్న రాసుకున్న డైరీలు చదివాను. ఆ లెటర్లో రాసింది నిజమే అని తెలిసింది. పెళ్లికి ముందు నాన్నకు ఒక లవర్ ఉండేది. తల్లిదండ్రుల మాట కాదని లేక ప్రేమని త్యాగం చేసి అమ్మని పెళ్లి చేసుకున్నాడు నాన్న. కానీ ఆవిడ అలా కాదు, ప్రేమ కోసం అందరినీ వదిలేసి ఒంటరిగా మిగిలిపోయింది. ఇన్నాళ్ళు నాన్న జ్ఞాపకాలతోనే గడిపేసింది. ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం వచ్చి చాబ్రతుకుల మధ్య ఉంది. చివరి క్షణంలో నాన్నను కలవాలనుకుంటుంది. నాకంటూ ఎవరూ లేరు. ఇన్నాళ్ళు తెలియలేదు, కానీ ఇప్పుడు ఈ చివరి క్షణంలో నా అనేవాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండనిపిస్తోంది. నువ్వు వస్తే నాకు నా అన్నవాళ్ళు ఉన్నారని ఆనందంగా కన్ను మోస్తాను. ఎదురు చూస్తూ నీ దేవిక. ఇప్పుడు మీ నాన్న ఈ లెటర్ చదివితే వెళ్తారా? లేదు, నిర్ణయాలు మార్చుకోవడాలు, రాసుకున్నవి చెరుపుకోవడాలు నాన్నకి తెలీదు. ఇప్పుడు మనసు మార్చుకోవచ్చు కదా. నాకు తెలిసి ఇప్పటి వరకు ఎప్పుడు నాన్న ఎరేజర్ వాడలేదు. అసలు వెళ్ళడం పక్కన పెట్టే, ఈ లెటర్ నేను చదివానని తెలిస్తేనే గిల్టీ ఫీల్ అవుతారు. మా ఫ్యామిలీలో చాలా పెద్ద డిస్టర్బెన్సెస్ మొదలవుతాయి. మరేం చేద్దాం అనుకుంటున్నావు? ఆవిడికి ధైర్యం చెప్పడానికి నేనే వెళ్దాం అనుకుంటున్నాను. నువ్వు నాకు తోడొస్తావా?